వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు జిల్లా రాపూర్కు చెందిన షఫీ అనే వ్యక్తిని హత్య చేసింది కిరాయి హంతకులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే సామాన్య కుటుంబానికి చెందిన షఫీ కూల్ డ్రింక్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అతను ఎందుకు అంత కిరాతకంగా చంపాల్సి వచ్చింది? ఉదయం లేచి కూల్ డ్రింక్ షాపు తెరిచి రాత్రి 10:30 వరకు ఆ షాపులోనే ఉంటూ ఆ తర్వాత దుకాణం మూసుకొని ఇంటికి వెళ్తాడు. వివాదాలకు దూరంగా ఉంటాడు. ఇల్లీగల్ వ్యాపారాలకు చాలా దూరంగా ఉంటాడు. ఇలాంటి వ్యక్తిని ఎందుకు చంపాల్సి వచ్చిందనేది రాపూర్ ప్రజలకు సవలక్ష ప్రశ్నలు. షఫీ కుమార్తె నిశ్చితార్థం కూడా కుదిరింది. త్వరలోనే నిశ్చితార్థం జరగాల్సి ఉంది. షఫీ నిశ్చితార్థం ఏర్పాట్లలో పనుల్లో నిమగ్నై ఉన్నాడు. ఇంతలో షఫీని అతి కిరాతకంగా గొంతు కోసి తాతిపల్లి వద్ద రోడ్డు పక్కన పడేసి వెళ్ళి నిశ్చితార్థం గురించి కూడా షఫీ నెల్లూరులో అదేవిధంగా కావలి, కలవాయి తదితర ప్రాంతాల్లో కూడా స్నేహితులకు చెప్పడం జరిగింది. త్వరలో నిశ్చితార్థం జరుగుతుందని కూడా. అయితే ఈ నిశ్చితార్థాన్ని జరగకుండా చేయడం కోసం ఎవరైనా కుట్ర పన్నారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే ఈపాటికే విచారణ మొదలుపెట్టారు. పొదలకూరులో తన కుమార్తె చదువుకునే సమయంలో ఎవరైనా ప్రేమ దోమ అంటూ తిరిగారా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఆ కోణంలో కూడా పోలీసులు గట్టిగా విచారిస్తున్నారు. అంటే వాళ్ళు క్లాస్మేట్స్ కావచ్చు, పొదలకూరుకి చెందిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఎవరైనా నెల్లూరులో వాళ్ళు కావచ్చు అని కూడా చేస్తున్నారు. షఫీ రోజు మాదిరిగానే ఆ రోజు రాత్రి 10:30 గంటలకు షాపు మూసుకొని వెంటనే ఇంటికి వెళ్ళడానికి షాపుకి తాళం వేసి బయటికి వచ్చాడు. ఈలోపే ఒక తెల్లటి కారు ఆ షాపు ఎదుట నిలిచినట్లు సీసీ ఫుటేజ్లో కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే షఫీని బలవంతంగా తీసుకెళ్లి కారులో వేసి అతన్ని తీసుకెళ్లిపోయారు. అయితే ఉదయం చూస్తే తాతిపల్లి వద్ద అతి దారుణంగా గొంతు కోసి షఫీని హత్య చేసి పడేసి వెళ్ళారు. ఇంతకు ఈ కిరాయి గ్యాంగ్ ఎవరు? నెల్లూరు నుంచి వెళ్ళి హత్య చేశారా, లేదంటే ఇతర జిల్లా కడప కావచ్చు, తిరుపతి జిల్లా కావచ్చు, ఎవరు అసలు ఎందుకు చేశారు అనే కోణంలో కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. మొత్తం మీద షఫీకి ఎలాంటి ఈ వాదాలు కానీ, ఎలాంటి గొడవలు కానీ, ఎలాంటి అప్పులు కానీ, అదేవిధంగా ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ ఏమీ లేవు. ఎవరితో గొడవలు లేవు. అలాంటిది కేవలము కుమార్తె నిశ్చితార్థము పెట్టుకున్న ఒక 4-5 రోజుల్లోనే అతన్ని హత్య చేయడం వెనుక ఇది ఏదో జరిగి ఉంటుందని కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఈ పాటికే పోలీసులకు చాలా వరకు క్లూ కూడా దొరికిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఆ కారు నెంబర్ కూడా వాళ్ళు హంతకులు ఏంటంటే ముందుగా ఒక పథకం ప్రకారము ఆ కారు నెంబర్ ప్లేట్ కూడా మార్చి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు చాలా క్షుణ్ణంగా చేస్తున్నారు. హత్య చేయించింది ఎవరు, ఆ కిరాయి హంతకులు ఎవరు అనేది కూడా పోలీసులు రేపో మాపో బయటపెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. వీడియో తెలియని ప్రభుత్వ గయాజ్ ఆర్టీవీ రాపూర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు జిల్లా రాపూర్కు చెందిన షఫీ అనే వ్యక్తిని హత్య చేసింది కిరాయి హంతకులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే సామాన్య కుటుంబానికి చెందిన షఫీ కూల్ డ్రింక్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అతను ఎందుకు అంత కిరాతకంగా చంపాల్సి వచ్చింది? ఉదయం లేచి కూల్ డ్రింక్ షాపు తెరిచి రాత్రి 10:30 వరకు ఆ షాపులోనే ఉంటూ ఆ తర్వాత దుకాణం మూసుకొని ఇంటికి వెళ్తాడు. వివాదాలకు దూరంగా ఉంటాడు. ఇల్లీగల్ వ్యాపారాలకు చాలా దూరంగా ఉంటాడు. ఇలాంటి వ్యక్తిని ఎందుకు చంపాల్సి వచ్చిందనేది రాపూర్ ప్రజలకు సవలక్ష ప్రశ్నలు. షఫీ కుమార్తె నిశ్చితార్థం కూడా కుదిరింది. త్వరలోనే నిశ్చితార్థం జరగాల్సి ఉంది. షఫీ నిశ్చితార్థం ఏర్పాట్లలో పనుల్లో నిమగ్నై ఉన్నాడు. ఇంతలో షఫీని అతి కిరాతకంగా గొంతు కోసి తాతిపల్లి వద్ద రోడ్డు పక్కన పడేసి వెళ్ళి నిశ్చితార్థం గురించి కూడా షఫీ నెల్లూరులో అదేవిధంగా కావలి, కలవాయి తదితర ప్రాంతాల్లో కూడా స్నేహితులకు చెప్పడం జరిగింది. త్వరలో నిశ్చితార్థం జరుగుతుందని కూడా. అయితే ఈ నిశ్చితార్థాన్ని జరగకుండా చేయడం కోసం ఎవరైనా కుట్ర పన్నారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే
ఈ పాటికే విచారణ మొదలుపెట్టారు. పొదలకూరులో తన కుమార్తె చదువుకునే సమయంలో ఎవరైనా ప్రేమ దోమ అంటూ తిరిగారా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఆ కోణంలో కూడా పోలీసులు గట్టిగా విచారిస్తున్నారు. అంటే వాళ్ళు క్లాస్మేట్స్ కావచ్చు, పొదలకూరుకి చెందిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఎవరైనా నెల్లూరులో వాళ్ళు కావచ్చు అని కూడా చేస్తున్నారు. షఫీ రోజు మాదిరిగానే ఆ రోజు రాత్రి 10:30 గంటలకు షాపు మూసుకొని వెంటనే ఇంటికి వెళ్ళడానికి షాపుకి తాళం వేసి బయటికి వచ్చాడు. ఈలోపే ఒక తెల్లటి కారు ఆ షాపు ఎదుట నిలిచినట్లు సీసీ ఫుటేజ్లో కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే షఫీని బలవంతంగా తీసుకెళ్లి కారులో వేసి అతన్ని తీసుకెళ్లిపోయారు. అయితే ఉదయం చూస్తే తాతిపల్లి వద్ద అతి దారుణంగా గొంతు కోసి షఫీని హత్య చేసి పడేసి వెళ్ళారు. ఇంతకు ఈ కిరాయి గ్యాంగ్ ఎవరు? నెల్లూరు నుంచి వెళ్ళి హత్య చేశారా, లేదంటే ఇతర జిల్లా కడప కావచ్చు, తిరుపతి జిల్లా కావచ్చు, ఎవరు అసలు ఎందుకు చేశారు అనే కోణంలో కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. మొత్తం మీద షఫీకి ఎలాంటి ఈ వాదాలు కానీ, ఎలాంటి గొడవలు కానీ, ఎలాంటి అప్పులు కానీ, అదేవిధంగా ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ ఏమీ లేవు, ఎవరితో గొడవలు లేవు. అలాంటిది కేవలము కుమార్తె నిశ్చితార్థము పెట్టుకున్న ఒక 4-5 రోజుల్లోనే అతన్ని హత్య చేయడం వెనుక ఇది ఏదో జరిగి ఉంటుందని కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఈ పాటికే పోలీసులకు చాలా వరకు క్లూ కూడా దొరికిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఆ కారు నెంబర్ కూడా వాళ్ళు హంతకులు ఏంటంటే ముందుగా ఒక పథకం ప్రకారము ఆ కారు నెంబర్ ప్లేట్ కూడా మార్చి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు చాలా క్షుణ్ణంగా చేస్తున్నారు. హత్య చేయించింది ఎవరు, ఆ కిరాయి హంతకులు ఎవరు అనేది కూడా పోలీసులు రేపో మాపో బయటపెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. వీడియో తెలుగు గయాజ్ RTV రాపూర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.